దేవుని వాక్యం నుండి రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21 వచనం నుండి 26 వచనాల వరకు ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం నుండి. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఈ భాగంలో అపోస్తులుడైన పౌలు గారు దేవుని యొక్క ఉద్దేశము లేదా దేవుని యొక్క కృప మన ఎడల ఆయన ఏ విధంగా చూపించాడు అన్నటువంటి విషయాలు ఇక్కడ ఆయన తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. రోమీలకు రాసిన పత్రిక అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి క్రైస్తవ జీవితానికి అవసరమైన చాలా ముఖ్యమైన విశ్వాసాలకు సంబంధించినటువంటి లేదా సిద్ధాంతపరమైనటువంటి విషయాల్ని పౌలు గారు చాలా విశదంగా ఇక్కడ వివరించి చెప్పడాన్ని మనం గమనిస్తాం. మొదటి అధ్యాయం నుండి 3వ అధ్యాయం 20 వరకు ఉన్నటువంటి భాగంలో మనమందరూ కూడా మానవులందరూ కూడా దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తారు. ఆ స్థితిలో ఉన్నటువంటి మనకి దేవుని కృప ఏ విధంగా అనుగ్రహించబడింది, తద్వారా మనం ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాము ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా అన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తారు. అది 3వ అధ్యాయము 21వ వచనం నుండి 8వ అధ్యాయము చివరి వరకు ఉన్నటువంటి భాగంలో ఈ మాటలన్నీ అక్కడ వ్రాయబడి ఉన్నాయి. అట్లే 9, 10, 11 వచనాల్లో ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుని యొక్క ఉద్దేశం, దేవుని ప్లాన్ ఏ విధంగా ఉందో అక్కడ స్పష్టంగా ఆయన వివరించడాన్ని మనం చదువుతాము. అట్లే 12వ అధ్యాయం నుండి చివరి వరకు ఉన్నటువంటి భాగంలో మనం నేర్చుకున్న ఈ యొక్క విశ్వాసానికి సంబంధించిన విషయాల్ని మన జీవితాల్లో ఏ విధంగా మనం వాటిని అప్లై చేసుకునే వారంగా మనం జీవించాలి అన్న విషయాలు ఆయన తెలియజేయడాన్ని మనం గమనిస్తుంటున్నాము. మనం చదివిన 3వ అధ్యాయం 21 నుండి దేవుడు మనల్ని ఏ విధంగా నీతిమంతులుగా తీర్చాడు అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు. గలతీలకు రాసిన పత్రికలోనైతేనేమి, రోమీలకు రాసిన పత్రికలోనైతేనేమి, ఈ 2 పత్రికల్లో కూడా పౌలు గారు ఆయన చాలా వివరంగా జస్టిఫికేషన్ బై ఫెయిత్ అనేటువంటి అంశాన్ని గురించి చాలా వివరంగా ఆయన మాట్లాడడాన్ని మనం గమనిస్తాం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ మనుష్యుడును దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడడు. కేవలము యేసు ప్రభువారి యందలి విశ్వాసము ద్వారా మాత్రమే మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతాము అన్న విషయాన్ని దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా మనకు తెలియజేయడాన్ని మనం గమనిస్తుంటున్నాం. అదే అంశాన్ని పౌలు గారు ఈ భాగంలో ఆయన తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుడు తన నీతిని బయలుపరుస్తున్నాడు. అదే మనం 21వ వచనంలో చదువుతాం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇస్తున్నారు. అది ఏదో మరుగు చేయబడి ఉన్నటువంటి అంశము కాదు, కానీ ధర్మశాస్త్రంలో స్పష్టంగా చెప్పబడినటువంటి అంశము ఈ యొక్క అబ్రహాము గారి జీవితంలో అయితేనేమి, తర్వాత దావీదు గారి యొక్క జీవితంలో అయితేనేమి, ప్రవక్తలందరూ కూడా ఈ అంశాన్ని గురించి తెలియజేశారు అంటూ పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాము. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. సో ఈ దేవుడు ధర్మశాస్త్రానికి వేరుగా యేసు ప్రభువారి ద్వారా తన నీతిని ఆయన బయలుపరుస్తున్నాడు. అది మానవులు ఏ విధంగా దాన్ని రిసీవ్ చేసుకునే వారుగా ఉంటారు అంటే, యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. సో యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా దేవుడు ఉచితముగా ఆ యొక్క నీతిని ఆయన ఆపాదించేవాడుగా, అనుగ్రహించేవాడుగా ఉన్నాడన్న విషయాన్ని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. సో మానవులు అందరూ కూడా, వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వారైనా, ఏ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళైనా, ఎవరైనా కూడా అందరూ కూడా దే ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ సిన్. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపము ద్వారా దేవుణ్ణి సమీపించడానికి ఏ మానవునికి అవకాశం లేదన్న విషయాన్ని
దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే దేవుడు దానికి పరిష్కారాన్ని చూపించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన చెప్తున్న మాట, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. మనము ఈ లోకంలో అనేక రకాలైనటువంటి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, అనేకమైనటువంటి వాటిని మనం చూస్తాం. దాన్ని సెల్ఫ్ రైచియస్నెస్ అని చెప్తాం. అంటే మనం చేసే క్రియలను బట్టి దేవునికి ఇష్టమైనటువంటి వారుగా తీర్చబడడానికి చేసేటువంటి ప్రయత్నం. అయితే ఈ మానవుడు చేసే ఏ ప్రయత్నము ద్వారా కూడా దేవుని ఎదుట నీతిమంతునిగా, నిర్దోషిగా తీర్చబడేటువంటి అవకాశమే లేదు అన్న విషయాన్ని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. అవన్నీ కూడా కేవలము అవి మనల్ని మనం సంతోషపరచుకోవడానికి ఉపయోగపడతాయే తప్ప దేవుని సంతోషపరచడానికి, దేవుడు వాటి ద్వారా మనల్ని తన దగ్గరికి చేర్చుకోవడానికి, మనల్ని యాక్సెప్ట్ చేయడానికి ఈ లోక సంబంధమైన ఏ ఆచార వ్యవహారాలు అవి యోగ్యమైనటువంటివి కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి దేవుడే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ మార్గమే యేసు ప్రభువారు. యేసు ప్రభువారి ద్వారా, ఆయన యొక్క బలియాగం ద్వారానే నీతిమంతులుగా మానవులు తీర్చబడడానికి అవకాశం ఉందన్న విషయము దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే దేవుడు మానవుల్ని సులభంగా, లేకపోతే పాపం చేసిన వారందరినీ ఊరికే నువ్వు నిర్దోషివి అని ఆయన డిక్లేర్ చేయడం లేదు. అయితే ఆయన చేస్తున్న కార్యం ఏంటంటే, ఆయన మనం 26వ వచనంలో చదివితే, క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. యేసు ప్రభువారు ఏ విధంగా బయలుపరచబడ్డారు అంటే, ఆయన కరుణాధారముగా బయలుపరచబడ్డారు. దాన్ని మనం ప్రాపిషియేషన్ అంటాం అన్నమాట. ప్రత్యక్షత, లేకపోతే ప్రతిక్షేపించబడటం. అంటే మన స్థానంలో యేసు ప్రభువారు మరణించడం ద్వారా దేవుడు నీతిమంతుడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన నీతిమంతునిగా తీర్చువాడునై ఉన్నాడన్న విషయాన్ని కూడా మనం ఈ భాగంలోనే చూస్తాం. తాను నీతిమంతుడును, యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. మానవులందరినీ వారు చేసిన పాపాలని బట్టి దేవుడు ఆయన ఊరికే మానవుల్ని నిర్దోషులుగా ప్రకటించలేదు. ఒకవేళ దేవుడు ఆ విధంగా మానవులందరినీ నిర్దోషులుగా, నీతిమంతులుగా ప్రకటించినట్లయితే పాపం చేసిన వారికి శిక్ష విధించబడాలి అనేటువంటి దేవుని యొక్క నియమము తప్పిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దేవుడు నీతిమంతుడు, కాబట్టి పాపిని నిర్దోషిగా తీర్చడానికి అవకాశం లేదు. అయితే దేవుడు చేస్తున్నటువంటి కార్యం ఏంటంటే, తాను చేసిన పాపములకు మానవుడు పరిహారాన్ని చెల్లించవలసినటువంటి వాడుగా ఉన్నాడు. నేను పాపం చేసినట్లయితే నేను శిక్ష అనుభవించాలి. అదే ఆయన చేసినటువంటి కార్యం ఏంటంటే, మానవులందరూ చేసినటువంటి పాపాలని యేసు ప్రభు వారి మీదికి ఆయన వేశాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. మానవులందరూ చేసిన పాపాలని యేసు ప్రభు వారు భరించి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన నిర్దోషులుగా తీర్చేటువంటి పరిస్థితిని ఆయన కలుగజేసినట్లుగా మనం గమనిస్తుంటున్నాము. ఇదే విషయాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా పౌలు గారు జ్ఞాపకం చేయడాన్ని మనం గమనిస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనించినట్లయితే, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. యేసు ప్రభు వారి యందు ఏ దోషము లేదు, ఆయన ఏ పాపము చేయలేదు. అయితే మానవులందరూ చేసినటువంటి పాపాలకి రావలసిన శిక్షను యేసు ప్రభు వారు భరించారు. అదే ఇప్పుడు మనం చదివాం. ఆయన నిర్దోషి అయినటువంటి ఆయన మానవులందరూ అనుభవించాల్సిన శిక్షను యేసు ప్రభు వారు అనుభవించి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా ఆయన నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మనం లేవియాకాండం 16వ అధ్యాయంలో కూడా దేవుడు పెట్టినటువంటి ఒక నియమాన్ని గురించినటువంటి సంగతులు అక్కడ మనం చదువుతాము. లేవియాకాండము 16వ అధ్యాయంలో చాలా వివరంగా ఇక్కడ చాలా సంగతులు వ్రాయబడి ఉన్నాయి. అందులో కొన్ని విషయాలు నేను మీ దృష్టికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాను. లేవియాకాండము 16వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకొని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను.
తరువాత అతడు తన కొరకు తాను అర్పించుకొనిన పాప పరిహారార్థ బలియగు కోడెను వధించాలి. తర్వాత మనం గమనించినట్లయితే 14వ వచనంలో, అప్పుడు అతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని తూర్పు పక్కన కరుణాపీఠము మీద తన వ్రేలితో ప్రోక్షించి, కరుణాపీఠం ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము 7 మారులు ప్రోక్షింపవలెను. ఆ అహరోను అయితేనేమి, అహరోను యొక్క కుమారులైతేనేమి, ఇశ్రాయేలు ప్రజలందరూ అయితేనేమి, వారి యొక్క పాప పరిహారం కొరకై వారి యొక్క కోడెను వాళ్ళు బలిగా అర్పించి ఆ రక్తాన్ని తీసుకొని వచ్చి మందసం మీద ఉన్నటువంటి కరుణాపీఠం మీద 7 మార్లు ఆ రక్తాన్ని ప్రోక్షించవలసినటువంటి వారుగా ఉన్నారు. ఆ రక్తాన్ని చూసి అక్కడ ఆ యొక్క మందసంలో ఉంచబడినటువంటివి ధర్మశాస్త్రం యొక్క పలకలు అందులో ఉంచబడి ఉన్నాయి. మన్నా, తర్వాత చిగురించిన అహరోను కర్ర, అవి ఆ యొక్క మందసం లోపల ఉన్నాయి. దాని మీద కరుణాపీఠము అనేటువంటి ఉండడాన్ని మనం అక్కడ గమనిస్తాం. సో దాని మీద రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా ఆ యొక్క బలిగా అర్పించబడినటువంటి ఆ యొక్క జంతువు యొక్క రక్తాన్ని తీసుకొని వచ్చి కరుణాపీఠం మీద ప్రోక్షించడం ద్వారా వారు నెరవేర్చకుండా పోయినటువంటి ధర్మశాస్త్రము ద్వారా వారికి సంక్రమించినటువంటి శాపాన్ని, పాపాన్ని దేవుడు పరిహారం చేస్తున్నటువంటి సంగతిని మనము పాత నిబంధన గ్రంథంలో చదువుతుంటున్నాము. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు వారు భవిష్యత్తులో చిందించబోయేటువంటి యేసు ప్రభు వారి యొక్క రక్తాన్ని బట్టి వారి యొక్క పాపాలు పరిహారం చేయబడుతున్నాయన్న విషయాన్ని మనం గమనించాలి. కోడల యొక్కయు, గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు రక్తము మానవుల పాపములకి క్షమాపణ కలుగ చేయలేదన్న విషయము దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన రక్తము ద్వారా మానవులకి పాప క్షమాపణ కలుగుతుంది అన్న విషయాన్ని మనం గమనిస్తుంటున్నాము. అదే విషయాన్ని అపోస్తులుడైన పౌలు గారు 3వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తుంటున్నారు. 26వ వచనంలో, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. అక్కడ ఏ విధంగా అయితే కరుణాపీఠము అనేటువంటిది దాని మీద రక్తం ప్రోక్షించడం ద్వారా ఈ యొక్క అహరోను కావచ్చు, ఆయన సంతానం కావచ్చు, ఇశ్రాయేలు ప్రజలందరూ ఏ విధంగా నిర్దోషులుగా తీర్చబడుతున్నారో, వారి పాపములకు క్షమాపణ కలుగుతా ఉందో, యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన ఇక్కడ మన కొరకు కరుణాధారముగా బయలుపరచబడుతున్నారన్న విషయాన్ని మనం గమనించాలి. కరుణాధారముగా ఆయన బయలుపరచడం అన్నటువంటిది ఏంటంటే, ఆయన మన స్థానంలో మనము చేసినటువంటి, లోకంలోని మానవాళి అందరూ చేసినటువంటి పాపములన్నిటికీ రావాల్సినటువంటి శిక్ష, పాపములన్నిటికీ రావాల్సిన శాపాన్ని యేసు ప్రభు వారు తన మీద వేసుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఆయన యందు ఏ పాపము లేదు. ఆయన మనందరి పాపాల్ని భరించిన వారుగా ఉన్నారన్న విషయాన్ని మనం గమనిస్తుంటున్నాము. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా యెషయా గారు ఈ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి విషయాల్ని, యేసు ప్రభు వారి జీవితాన్ని గురించి ఆయన స్పష్టంగా తెలియజేయడాన్ని మనం గమనిస్తుంటున్నాము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. యేసు ప్రభు వారు అనుభవించిన శ్రమ, ఆయన పొందిన గాయములు, అవి మన పాపములకు క్షమాపణ కలుగజేస్తున్నాయి. సో ఆయన మనము పొందాల్సినటువంటి శిక్షను ఆయన భరించారు. ఆయన మనల్ని నిర్దోషులుగా చేయడం కొరకై, ఆయన మనల్ని నీతిమంతునిగా తీర్చడం కొరకై ఆయన పాపాన్ని భరించిన వాడుగా, పాపానికి రావాల్సిన శిక్ష అంతటిని ఆయన పరిపూర్ణముగా ఆయన అనుభవించిన వాడుగా ఉన్నాడన్న విషయాన్ని మనం గమనిస్తుంటున్నాము. కాబట్టి మనము నీతిమంతులుగా తీర్చబడ్డం కొరకైన ఒకే ఒక మార్గము యేసు ప్రభువారు. యేసు ప్రభువారి ద్వారా మాత్రమే మానవులు దేవుణ్ణి సమీపించడానికి అవకాశం ఉంది తప్ప ఇంకా వేరే ఏ విధంగా కూడా మనం దేవుణ్ణి ఎదుట నిర్దోషులుగా తీర్చబడేటువంటి అవకాశమే లేదన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి దేవుడు నీతిమంతుడు. ఆ పాపము చేసిన వారిని ఊరికే నిర్దోషులుగా ఆయన ప్రకటించడం లేదు. యేసు ప్రభు వారి ద్వారా యేసు ప్రభు వారు అనుభవించిన శిక్ష, ఆయన దాన్ని గుర్తించి యేసు ప్రభు వారు మనం పొందాల్సిన శిక్ష యేసు ప్రభు వారు అనుభవించడం ద్వారా ఆయన మనల్ని నీతిమంతునిగా, ఆయన మనల్ని నిర్దోషిగా తీరుస్తున్నాడన్న విషయాన్ని మనం గమనించాలి. యేసు ప్రభు వారు, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారిని చూసినప్పుడు
మనము పొందవలసిన శిక్ష ఆయనలో ఆయన చూస్తున్నాడు. యేసు ప్రభువారు మనల్ని చూసినప్పుడు యేసు ప్రభువారిని బట్టి ఆయన మనల్ని అంగీకరిస్తున్నాడు. యేసు ప్రభువారిని బట్టి ఆయన మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు అన్నటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని అంగీకరించడానికి మనలో ఏ మంచితనం లేదు. ఏ మానవుడు కూడా దేవుని చేత యాక్సెప్ట్ చేయబడ్డానికి కొరకైన ఏ క్వాలిటీ కూడా మానవుడిలో లేదు. అయితే మనం దేవుని ఎదుట నిర్దోషులముగా తీర్చబడ్డం కొరకైన ఒకే ఒక కారణం ఏంటంటే యేసు ప్రభువారు. యేసు ప్రభువారి ద్వారా దేవుని ఎదుట మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి దేవుడు నీతిమంతుడు, యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. కాబట్టి మనం ఏ మానవుడైనా దేవుని ఎదుట నీతిమంతులుగా నిర్దోషిగా నిలబడడానికి యేసు ప్రభువారి యొక్క బలియాగము అది కారణమైందన్నటువంటి విషయాన్ని నేను మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తుంటున్నాను. రోమా పత్రిక 8వ అధ్యాయంలో ఇదే విషయాన్ని గురించి పౌలు గారు ఇంకా కొన్ని విషయాలు ఆయన మాట్లాడడాన్ని మనం చూస్తాం. 33వ వచనంలో, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు? సో యేసు ప్రభువారు మన కొరకు బలి అవ్వటం ద్వారా ఆయన మనల్ని నిర్దోషిగా డిక్లేర్ చేశారు. అంటే మన అకౌంట్కి ఆయన యొక్క నీతిని ట్రాన్స్ఫర్ చేశారు. యేసు ప్రభువారు నీతిమంతులు. ఆయన మన నిమిత్తమే సిలువలో మరణించి శిక్షను ఆయన అనుభవించాడు. మన పాపములకు రావాల్సిన పరిపూర్ణమైనటువంటి పరిహారాన్ని యేసు ప్రభువారు చెల్లించారు. కాబట్టి ఆయన ఎందుకు మనం విశ్వాసం ఉంచడం ద్వారా యేసు ప్రభువారు తన నీతిని మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. సో నౌ వీఆర్ డిక్లేర్డ్ యాజ్ రైచియస్ ఆర్ జస్టిఫైడ్. మనం దేవుని ఎదుట నిర్దోషులుగా తీర్చబడుతున్నాము. ఆయన మనల్ని నీతిమంతుడు, నువ్వు నిర్దోషివి అని ఆయన డిక్లేర్ చేస్తున్నాడు. అది కేవలం యేసు ప్రభువారిని బట్టే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క యేసు ప్రభువారి యొక్క బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన నిమిత్తము దేవాది దేవుడు అయినటువంటి యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకాన్ని వచ్చాడు. మానవ స్వభావాన్ని ఆయన ధరించుకున్నాడు. ఆయన దేవుడై ఉండి మానవుడుగా తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. పాప పరిహారం కొరకై ఆయన సిలువలో ఎంతో అవమానకరమైనటువంటి ఆ యొక్క బాధను, వేదనను యేసు ప్రభువారు అనుభవించారు. అది కేవలము మన నిమిత్తమే, మానవాళి కొరకైన పాప క్షమాపణ కొరకు, పాప విమోచన కొరకై ఆయన ఆ యొక్క ప్రతిక్షేపణగా, ప్రాపిషియేషన్గా ఆయన సిలువలో మన కొరకు మరణించిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎదుట విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఆయన ఎదుట నిర్దోషులుగా తీర్చబడతాం. కాబట్టి ఈ రోజుల్లో యేసు ప్రభువారి యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. అయితే యేసు ప్రభువారు మరణించడం ద్వారా మనకి ఏంటి ఉపయోగం? ఆయన మరణము మనకి జీవాన్ని ప్రసాదించింది. ఆయన సిలువలో మరణించడం ద్వారా మనము పాపములో ఉన్నటువంటి మనము జీవంలోకి రావడానికి అది మనకు కారణమైందన్న విషయాన్ని నేను ఈ సమయంలో మీకు తెలియజేస్తుంటున్నాను. యేసు ప్రభువారు మరణించడం ద్వారానే మన పాపములకు క్షమాపణ కలిగింది. మనం దేవుని ఎదుట నిర్దోషులుగా తీర్చబడేటువంటి ఆ యొక్క కృపకి ఆయన మనల్ని పాత్రులుగా చేశాడు. అయితే ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు ఇంకా ఎవరైనా యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచకుండా ఉన్నట్లయితే, యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మన పాపములకు క్షమాపణ కలుగుతుంది. మనం నిర్దోషులుగా తీర్చబడతాం. యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచకుండా ఉంటే మనం పాపం చేయడం ద్వారా వచ్చే శిక్షకు మనమే పాత్రులమవుతాము. ఆ భారాన్ని మనమే భరించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. దాని ద్వారా నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నరకం నుండి మనల్ని తప్పించడానికే, పాపము నుండి మనల్ని విమోచించడం కొరకే యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని సిలువలో కార్చారు. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మనము ఈ యొక్క శిక్ష నుండి తప్పించబడి దేవుని ఎదుట నిర్దోషులుగా చేయబడి మనం పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి వారసులం అవుతామన్న విషయాన్ని నేను మీకు ప్రేమతో తెలియజేస్తుంటున్నాను. మీరు ఈ సమయంలో ఈ విధంగా ప్రార్థన చేయవచ్చు. యేసు ప్రభువా, నీవు నా నిమిత్తమై సిలువలో మరణించినందుకు మీకు వందనాలు ప్రభువా. నేను చేసిన పాపాలన్నీ క్షమించు ప్రభువా. నన్ను నీ బిడ్డగా చేసుకో. నాకు నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని అనుగ్రహించు ప్రభువా. నన్ను పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి తప్పించు ప్రభువా అని మీరు ప్రార్థన చేసినట్లయితే యేసు ప్రభువారు మిమ్మల్ని వెంటనే అంగీకరించి మీరు చేసిన ప్రతి పాపాన్ని క్షమించి మిమ్మల్ని నిర్దోషులుగా తీరుస్తారన్న విషయాన్ని ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా చేయడానికి దేవుడు తన కృప ఈ మాటలు వింటున్న మీకు అందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్.